తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1-4 వరకు శ్రద్ధగా వినండి. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచాను. అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైంది. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచాను. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకు, దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండడము చూచాను. వారు దేవుణ్ణి స్తుతిస్తూ అన్నారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములు అయి ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారు. వారు దేవుని దాసుడైన మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. శ్రోతలు వింటున్నారా? పరలోకంలో ఒక సూచన కనిపించింది. 7 దూతలు. వారు 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్నారు. 15-16 అధ్యాయాలలో 7 ఉగ్రత పాత్రలు కృమ్మరించబడతాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 వ్యక్తులు. వీటి వృత్తాంతం అయిపోయింది. అంతకంటే ఘోరమైన సన్నివేశం రాబోతోంది. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథమంతటిలో చిన్నది. అయితే ఈ భూమి మీదికి రాబోయే మహాశ్రమల పరంపరకు ఈ 15వ అధ్యాయం ఉపోద్ఘాతం. ఈ శ్రమలు మరీ తీవ్రమై, ఉద్ధృతమై, నానా భీభత్సంగా పరిణమిస్తాయి. మహాశ్రమలు అంటే దేవుని తీర్పు, ఉగ్రత. ఈ శ్రమలు సంఘాన్ని ఉద్దేశించినవి కావు. సంఘము ఎత్తబడే వరకు సంఘానికి వచ్చిన శ్రమలు చాలు. మహాశ్రమలు సంఘటిల్లినప్పుడు సైతాను విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తాడు. అతనికి సెలవు ఇవ్వబడింది. దేవుడు కృపామయుడు. ఈ భయంకర శ్రమలు మొదలు కాకముందే సంఘం పైకి ఎత్తబడుతుంది. ఉగ్రత పాత్రలు సంఘానికి కాదు, సంఘానికి శుభప్రద నిరీక్షణ ఉంది. అదే సంఘం ఎత్తబడే అనుభూతి. తీతుపత్రిక 2వ అధ్యాయం 12 క్రీస్తు ప్రేమ నెరిగిన వారికి ఉగ్రత పాత్రలుండవు. ప్రకటన గ్రంథాన్ని గ్రహించలేని నిప్పుకోళ్లలాంటి వారు సంఘము యొక్క నిరీక్షణను బలహీనపరుస్తూ సంఘం మహాశ్రమలలో ఉంటుందని చెబుతారు. నిప్పుకోడి ఇసుకలో తలదూరుస్తుంది. క్రీస్తు విశ్వాసులారా, ఆనందించండి. మహాశ్రమలు మనకు కావని తెలుసుకోండి. అవిశ్వాసులకు రాబోయే మహాశ్రమలెలాంటివో ఊహించలేము. సంఘం అందుకే తాను ఎత్తబడేలోపుగా తన సాక్ష్యాన్ని భూదిగంతాల వరకు పొడిగించుకోవాలి. నరకంలో జనాభాను మనం తగ్గించాలి. ఈ దూతలు ఉగ్రత పాత్రలను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలు అంత్యక్రీస్తును ఎదిరించి నిలువగలవారుంటారు. శ్రమల కాలంలోని భక్తులు పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దూతల చేతిలో తెగుళ్ళు. ఇవే కడవరి తెగుళ్ళు. దేవుని కోపం ఇంతటితో సమాప్తం. అంటే అదే ప్రభువు ఈ భూమిపైకి వచ్చే వేళ. యోహాను ఇదంతా చూస్తున్నాడు, వింటున్నాడు. భూమిపైన మానవుని మనుగడ క్షణికం. ఇది మరి ఒక గొప్ప సూచన. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 ఒక సూచన, 15వ అధ్యాయంలో ఇది మరొక సూచన. 12వ అధ్యాయంలో స్త్రీ, ఇశ్రాయేలు జాతి. ఇప్పుడిక్కడ 7 తెగుళ్ళు చేతపట్టుకున్న 7 దూతలు. క్రీస్తు వచ్చే వరకు రాబోయే తీర్పులు ఇవి. ఇది 2వ సూచన. ఈ తీర్పులు ప్రకటన 19వ అధ్యాయం వరకు కొనసాగుతాయి. 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు తీర్పులు వరుస క్రమంలో రాబోతున్నాయి. వీటన్నిటి మీద పరిశుద్ధాత్మ సంతకం ఉంది.
గుర్తించండి. ఆదికాండం గ్రంథంలో సృష్టి క్రమం చెప్పబడింది. 7 రోజులు దేవుడు తన సృష్టి కార్యం జరిగించాడు. 2వ అధ్యాయంలో మానవ సృష్టిని గురించి పరిశుద్ధాత్మ వివరాలు మనకు తెలియచేశాడు. దేవుని వాక్యమంతటా ఇదే వివరణ క్రమం పాటించబడింది. నిర్గమకాండంలో మోషే ధర్మశాస్త్రం చెప్పబడింది. ద్వితీయోపదేశకాండంలో అదే ధర్మశాస్త్రమందలి వివరాలను వారి అరణ్యయాత్ర నేపథ్యంలో దేవుడు పునఃప్రబోధం చేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో చూడండి, సువార్తలు 4 ఉన్నాయి. యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని 4 సువార్తికులు 4 దృక్కోణాలలో వివరించారు. యేసు అవతారం మొదలుకొని ఆరోహణం వరకు ప్రతి ఒక్కరూ వివరాలను పొందుపరిచారు. సైతాను భూమి మీద పడద్రోయబడ్డాడు గదా, వీడు శేషిత ప్రజ అయిన ఇశ్రాయేలు మీద తన అక్కసునంతా వెళ్ళగక్కుతున్నాడు. 2 మృగాల ద్వారా లోక ఆధిపత్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూచాడు. దేవుడు తన ఉగ్రతను చూపుతున్నాడు. లోక పాప చరిత్రకు దేవుడు ముగింపు చేయబోతున్నాడు. 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. వీటితో దేవుని కోపము సమాప్తమైనది. జరగబోయేది జరిగినట్లే చెబుతుంది ప్రవచనం. ఇది ప్రవచన భాషా విశేషం. దేవుని కోపము అంటే దేవుని తీర్పు. మహాశ్రమలలో ఇది అంతిమ తీర్పు. దేవుని దీర్ఘశాంతానికి కూడా ఒక ముగింపు బిందువు ఉంది. ఇది సైతాను కోపం కాదు, మృగం కోపం కాదు, దేవుని ఉగ్ర కోపం, కోపోగ్రత. తీర్పు దేవుని సింహాసనం నుండి వస్తుంది. తీర్పరి దేవుడే. అది అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం. ఆ స్ఫటిక సముద్రము వద్ద నిలిచి ఉన్న వారెవరు? వారు విజేతలు. వారి చేతుల్లో వీణలున్నాయి. క్రూరమృగానికి, మృగప్రతిమకు, మృగము యొక్క సంఖ్యకు వారు లోబడిన వారు కారు. అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం. మహాశ్రమల కాలంలో మృగము కలిగించే భయంకరమైన హింసలకు ఈ అగ్ని సముద్రం సంకేతం. మృగపు ముద్ర లేనిదే ఎవరూ ఏదీ కొనలేరు, అమ్మలేరు. తిండి దొరకదు. ఏ వస్తువు కొందామన్నా ఎక్కడా దొరకదు. ఆలివ్ కొండ ప్రసంగంలో ప్రభు అన్నాడు, ఆ శ్రమల కాలంలో గిన్నెడు చల్లని నీళ్ళిస్తే అతడు దీనులైన సహోదరులకు ఏమాత్రము ఆదరణ గొలిపే ఉపకారం చేసినా అతనికి గొప్ప బహుమానముంటుంది. ఆ రోజులు అలాంటివి. 144,000 మంది ఉన్నారు. వారిలో ఎవరికి ఏ సహాయం చేసినా, ఏమిచ్చినా మృగం వారిని చంపుతుంది, హింసిస్తుంది. అలాంటి వారిని నేరస్తులుగా పరిగణిస్తుంది. ఆ రోజుల్లో దేవుని ప్రజలకు చెప్పరాని కడగండ్లు, ఇక్కట్లు. ఈ శ్రమలను దేవుని ప్రజలు ఎలా సహించగలిగారు? వీరికి దేవుని ముద్ర ఉంది. అదే వారికి దేవుడిచ్చిన హామీ. కొందరు ప్రాణాలు కోల్పోతారు, హతసాక్షులవుతారు. 144,000 మందిలో కొందరికి మరణం సంభవించవచ్చు. తమ ప్రభువు కోసం ప్రాణాలర్పించిన వారు ఉంటారు. మరణపర్యంతము యేసుక్రీస్తుకు నమ్మకమైన వారు. మృగముతో రాజీపడే ప్రసక్తే లేదు. సీయోను పర్వతముపై ఈ 144,000 మంది గొర్రెపిల్లతో నిలిచి ఉంటారు. వారు విజేతలు, జయించినవారు. భూమి మీద హింసలనుభవించి వచ్చిన భక్తులు, శ్రమకాలపు భక్తులు వీరే. వారి చేతులలో దేవుని వీణలున్నాయి. వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, గానప్రతిగానములు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, మీ సంగతేమిటి? మనమిప్పుడు మహాశ్రమల కాలంలో లేము. అట్టి మహాశ్రమలను మనము చూడము. అయితే ఇప్పుడు మనకు శ్రమలు లేకపోలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని జాగ్రత్తగా చూచుకొనండి.
మనల్ని బాధపెట్టే వారి పట్ల చేదు మనస్సు ఉండకూడదు. ఇప్పుడు కూడా మహాశ్రమలు కాకపోయినా శ్రమలు దేవుని బిడ్డలకు ఉన్నాయి. వీటి వల్ల మనలో చేదు మొలవకుండా జాగ్రత్త పడదాము. ఈ చేదు వేరు అంకురం ఉంటే నీ సాక్ష్యం పాడైపోతుంది, నీ విశ్వాసం బలహీనమవుతుంది. ఈ విషయమై మనమెంతో జాగ్రత్త వహించవలసి ఉంది. చేదు వేరు నీ ఆనందాన్ని హరించివేస్తుంది. విరోధభావం నీ భక్తి జీవితాన్ని నిరోధిస్తుంది, నిన్ను కలవరపెడుతుంది. చేదువేరును పెకలించి వెయ్యవలసిందని ప్రభువును వేడుకోవాలి. మన అనుదిన జీవితాలలో పరిస్థితుల ఒత్తిడులను బట్టి అట్టి చేదువేరు ఉండకుండా చూసుకోవాలి. చేదువేరు మన ఆత్మను అపవిత్రపరుస్తుంది. మహాశ్రమల కాలపు భక్తులు ఎంతో జాగ్రత్తగా జీవించారు. తమ సాక్ష్యమును కాపాడుకున్నారు. వారి హృదయాలలో మధురమైన సంగీతం ఉంది, అపశృతి లేదు. దీర్ఘశాంతం దేవుడే మనకు నేర్పాలి. మన హృదయాలు ఇబ్బందుల కొలిమిలో కూడా ఆనంద గీతాలు పాడతాయి. మహాశ్రమల కాలం భక్తులే అంత మధురమైన పాట పాడారంటే మనం ఎలా ఉండాలి? బాధాసహనమే విశ్వాసము. బాధల కోర్చి సాధన చేసి శ్రమలను గడిచి గట్టెక్కిన వారు స్తుతిగీతాలు పాడతారు. ఈ భక్తులు వీణలు వాయిస్తూ పాడుతున్నారు. పరిస్థితులను అధిగమించిన స్థితి వారికుంది. కీర్తనలు 35 దావీదు గానం చేస్తూ అన్నాడు, ఆయన కోపము నిమిషమాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయమున సంతోషము కలుగుతుంది. శ్రోతలు, మన జీవితంలో దేవుడు జరగనిచ్చిన ప్రతి సంఘటన మనకు అమూల్యమైన పాఠం నేర్పుతుంది. ఇది ముమ్మాటికి నిజం. శ్రమలు మన సౌశీల్యాన్ని మెరుగుపరుస్తాయి. సైతాను బోనులో చిక్కకుండా మనం అప్రమత్తులమై ఉండి ప్రార్థన చెయ్యాలి. రక్షణ పోదుగాని రక్షణానందాన్ని పోగొట్టుకోకూడదు. ఆనందం అనంతమై హృదయపు అట్టడుగు నుండి పెల్లుబికి రావాలి. మహాశ్రమకాలపు భక్తుల పాట విందాము. ప్రభూ, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ కార్యములు గొప్పవి, నీ క్రియలు ఆశ్చర్యకరమైనవి. నీ క్రియలను చూచి మేము ఆశ్చర్యపడుతున్నాము. యుగములకు రాజా, సమస్త జనాంగములకు రాజా, నీ మార్గములు న్యాయమార్గములు, సత్యమార్గములు. ప్రభూ, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, మహాపరిశుద్ధుడవు. నీకు భయపడని వాడెవడు? ప్రతి ఒక్కడూ నీకు భయపడక తప్పదు. నీవంటే పవిత్ర భయం మాకుంది. నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ నామమును మేము మహిమపరుస్తాము. లోకమంతా నీ నామమహిమే. నీ న్యాయ విధులను మాకోసమై ప్రత్యక్షపరిచావు, బయలుపరిచావు. జనములందరూ వస్తారు, నీ సన్నిధిలో నీకు నమస్కారము చేస్తారు, నిన్ను ఆరాధిస్తారు. వీరు పాడిన ఈ పాట మోషే పాట, గొర్రెపిల్ల పాట. మోషే పాట నిర్గమకాండం 15 వరకు ఉంది. అదే పాట ద్వితీయోపదేశకాండం 32 వరకు గ్రంథస్థం చేయబడి ఉంది. ఈ 2 పాటలలో దేవుని కృప, ఆయన తన ప్రజలకు అనుగ్రహించిన విడుదల, రక్షణ, దేవుని విశ్వసనీయత వర్ణించబడి ఉన్నాయి. గొర్రెపిల్ల పాట ఎక్కడుంది? అది ప్రకటన గ్రంథం 5:9-12 వరకు ఉంది. క్రీస్తే విమోచకుడు అనే గానమే గొర్రెపిల్ల పాట. ప్రకటన గ్రంథం క్రీస్తు కేంద్రితమైనది. 4 ఆశ్వికులు, 4 గుర్రాలు, 7 బూరల మోత, 7 విచిత్ర వ్యక్తులు, 7 ఉగ్రత పాత్రలు కాదు. అసలైన కేంద్ర సత్యం యేసుక్రీస్తే. క్రీస్తునందే మన దృష్టి కేంద్రీకరించబడాలి. సమస్తమునకు ఆయనే కర్త. అంతా ఆయన వశంలోనే ఉంది. ఆయనే ప్రభువు. ప్రకటన గ్రంథమంతా యేసు పరిశుద్ధత,
యేసు శక్తి, యేసు మహిమ. యేసు వ్యక్తిత్వం మహామహిమతో కూడినది. యేసు ఒక చేత్తో దేవుని చెయ్యి పట్టుకొని, మరో చేత్తో నీ చెయ్యి పట్టుకొని, దేవుని చేతిని నీ చేతిని కలిపినవాడు. యేసు దేవుడు, మానవుడు, యుగములకు రాజా అని ఈ భక్తులు దేవుణ్ణి సంబోధిస్తున్నారు. అంటే భక్తులందరికీ, జాతులన్నిటికీ ఆయనే రాజు అని మరో అర్థముంది. యేసే సార్వత్రిక ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు. ఆయన ఆరాధించబడని చోటంటూ లోకంలో ఏదీ లేదు. మన దేవునికి భయపడని వారెవరు? దైవ భయం ఆత్మకు ఆరోగ్యం. దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు. ప్రేమ, వెలుగు అయి ఉన్నాడంటే ఆయన మహాపరిశుద్ధుడు. ప్రభువు తన సంఘాలను సందర్శిస్తూ సంఘాలలోని ఒడిదుడుకులను సరిదిద్దుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి. దేవా, జనములందరూ నీ సన్నిధిని నమస్కారము చేస్తారు. క్రైస్తవ జాతి అంటూ ప్రత్యేకంగా ఎక్కడా ఉండదు. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరూ ప్రత్యేకమైన ప్రజ అవుతున్నారు. వీరు దేవుని పరిశుద్ధ వంశం. సమస్త జాతులను నీకిస్తాను అని తండ్రి కుమారునికి వాగ్దానం చేశాడు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోయే రోజు వస్తుంది. దావీదుకు నీతి చిగురు పుట్టింది. ఆయన రాజై పరిపాలన చేస్తాడు. ఆయన వివేకముగా నడుచుకుంటాడు. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు పౌలన్నాడు, పరలోకమందున్న వాటిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని కార్యములు గంభీరములై ఆశ్చర్యం గొలుపుతాయి. కీర్తనలు 7 వచనం 9, హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడాయన. 11వ కీర్తన 7వ వచనం, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. కీర్తనలు 107 మొదటి వచనం, 40, 42 వచనాలతో పాఠం ముగిస్తాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. రాజులను తృణీకరిస్తూ త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేసేవాడు. యథార్థవంతులు దానిని చూచి సంతోషిస్తారు. మోసగాండ్రందరూ మౌనముగా ఉండిపోతారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.